జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, నవమి యొక్క విశిష్టత, ఆ రోజు పూజా విధానం ఒక్కసారి. అంటే పండగలు ఎన్నో ఉంటాయి, ప్రతిదానికి ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్క పండగ ఒక గొప్ప పాఠం మనకి. భారతీయ సాంప్రదాయంలోనే ఉండే ప్రతి పండుగ కూడా మనిషిని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ జాగృతం చేస్తుంది. మనకి సంవత్సరంలో 2 సార్లు నవరాత్రులు వస్తాయి జయ. ఒకటి ఇప్పుడు ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి నవరాత్రులు, ఇంకోటి శరత్ ఋతువులో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు. వీటినేమో వసంత నవరాత్రులు అంటారు, వాటినేమో శరన్నవరాత్రులు అని అంటాం. ఇలా 2 పేర్లతోటి మనం పిలుస్తుంటాం. సో కాబట్టి సంవత్సరాన్ని గనక మనం 2 భాగాలుగా చేసుకుంటే అర్ధభాగంగా, పూర్వ భాగంలో వచ్చే నవరాత్రులు ఇవి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు, ఉగాది పాడ్యమి నుంచి నవమి 9 రోజులు. కరెక్ట్గా ఉగాది నుంచి లెక్క పెడితే 9వ రోజు మనకి శ్రీరామనవమి. కాబట్టి ఇవేమో వసంత నవరాత్రులు. శరద్మాసంలో వచ్చేటటువంటివి అమ్మవారి దసరా, శరన్నవరాత్రులు అవి. ఇలా 2 నవరాత్రులు ఉంటాయి మనకి సంవత్సర కాలంలో. ఇదేమో అయ్యవారి ప్రాధాన్యం కలిగినటువంటి నవరాత్రులు, అంటే రాముల వారిది. అదేమో అమ్మవారిది, అది ఎలాగో తెలుసు మనకి. ఇది అయ్యవారి నవరాత్రులు, అది అమ్మవారి నవరాత్రులు, 2 కలిపితే సంవత్సరం. ఇది ఎంత చక్కటి లెక్క చెప్పారు చూడండి. ఇప్పుడు శ్రీరామనవమి అంటే ఏంటంటే అందరం చేసే పని ఏంటి? రాముడి వారి కళ్యాణం, సీతారాముల కళ్యాణం. భద్రాచలం దగ్గర నుంచి మొదలు పెడితే, ఒంటిమెట్ట దగ్గర నుంచి మొదలు పెడితే, మన రామనారాయణ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి వీధిన పందిళ్లలో సీతారామ కళ్యాణం. కళ్యాణ వైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే అని. అసలు పెళ్ళి అంటే ఈ సీతారాముల కళ్యాణ ఆ పాట, అవి కీర్తనలు లేకుండా పెళ్ళే జరగదు మనకి ఇప్పటికీ కూడా. అలా శ్రీరామనవమి రోజు కళ్యాణాలు. కానీ నిజం చూస్తే ఈరోజు ఏంటి అంటే శ్రీరామనవమి రాముల వారి పుట్టినరోజు, ఆయన జన్మదినం. జన్మదినోత్సవం రోజు మనం ఏం చేస్తున్నాం? కళ్యాణోత్సవం చేసుకుంటున్నాం. సో మామూలుగా పుట్టినరోజు నాడు పుట్టినరోజు చేసుకుంటాం, కళ్యాణం రోజు కళ్యాణం చేసుకుంటాం, ఆ డే సెలబ్రేషన్. ఇప్పుడు కృష్ణుడు జన్మాష్టమి అంటాం, కృష్ణాష్టమి. అందుకని కృష్ణుడు పుట్టిన వేడుక, ఆయన పాదముద్రలు వచ్చినట్టు ఆయన వెన్న ఆరగింపు చేయటం అవి చేస్తాం. అంటే పుట్టినరోజు వేడుకలు చేస్తాం కృష్ణాష్టమికి. మహాశివరాత్రికి కూడా నమ్మ కళ్యాణం చేస్తారు. ఇప్పుడు ఎందుకు ఇది కళ్యాణం ఎందుకు చేస్తున్నాం? మహాశివరాత్రి రోజు కావచ్చు, శ్రీరామనవమి రోజు కావచ్చు, ఎందుకు సీతారామ కళ్యాణం చేస్తున్నాం? రాముల వారు పుట్టినరోజు వేడుకలు చేయొచ్చు కదా. అంటే రాముల వారు పుట్టినటువంటి దాని గురించినటువంటి ఏ విశేషము అదంతా కూడా లేదు. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి ఆయన పాయసం తిన్నారు, 3 రాండ్లు పుట్టారు, అంతే. మళ్ళా క్లోజ్, ఇంకా టాపిక్ లేదు. మళ్ళా ఏది అవసరమో అదే చెప్తారు ఋషి. ఊరికే సాగదీసి చెప్పే స్టోరీ లాగా చెప్పరు ఋషులు. మళ్ళా ఎక్కడ అవసరం వాళ్ళని అడవికి విశ్వామిత్రుడు పంపించి మన దగ్గర మళ్ళా కనిపిస్తారు. ఈ లోపల ఏమి స్టోరీ లేదు. అవునవును. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రచించిన దాని గురించి చెప్తున్నా. మరొక కవులు వాళ్ళ కనిపించిన అనుభూతితోటి రాముల వారి మీద ప్రేమతో రాసింది, అవి వేరు విషయాలు. కానీ వాల్మీకి రామాయణం ఇస్ ద ఆథెంటిక్, అందులో లేదు. కాబట్టి ఇప్పుడు రాముల వారి యొక్క కళ్యాణం ఏదైతే ఉందో లోక కళ్యాణం ఏంటి? ఎటువంటి కష్టం వచ్చినా భార్యని కనురెప్పల్లో కాపాడుకొని వనవాసానికి తీసుకెళ్లారు. అలా అసలు ఆవిడెందుకు వనానికి వచ్చి కష్టపడటం, నువ్వు రాజప్రాసాదంలోనే ఉండమ్మా అన్నారు. నాకు కదా వనవాసం చెప్పింది, నీకు కాదు కదా అని అన్నాడు. అలా భార్యను ఎలా చూసుకోవాలి అనేది ఆవిడ లేకపోతే ఆయన తల్లడిల్లిపోయినటువంటి విధానం వాల్మీకి మహర్షి చెప్తాడు శ్రీమద్ రామాయణంలో. ఎలాగా వానరులతోటి కోతుల సాయం తీసుకొని దేవతలకి అధిదేవుడైన రావణాసురుని జయించాడు. దేనికి? సీతమ్మ కోసం. అంటే ఎంతటి జటిలమైన సమస్య అయినా కూడా భార్యని నిరంతరం కనురెప్పల మాటన కాపాడుకున్నటువంటి ధీరోదాత్తుడు శ్రీరామచంద్రుడు. మామూలు యుద్ధమా? అసలు దేవతలే దండం పెట్టి ఆయనకి దాసోహం చేస్తారు రావణాసురుడికి.
అలాంటి ఆయన మీద మానవుడిగా ఉండి, ఒక చిన్న రథం లేదు, ఒక పెద్ద సైన్యం లేదు, ఏమీ లేదు, ఆ సముద్రాన్ని దాటి వీళ్ళందరితో తీసుకొని అన్ని రకాలుగా చేసి భార్యను తెచ్చుకొని కళ్ళలో పెట్టుకున్నటువంటి శ్రీరామచంద్రుడు భార్యాభర్తల బంధానికి ఇద్దరు చెప్తారనమాట. అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని అంటారు. అక్కడ సీతమ్మ తల్లి అదే చెప్తుంది, ఇక్కడ రాముల వారు అదే చెప్తారు. ఏంటి? సూర్యుడు సూర్యప్రభ అంటే కాంతి రెండు వేరా కాదు, అలాగే నేను సీతమ్మ తల్లి అని చెప్తాడు రామచంద్ర గారు. కనుక భార్యాభర్తలు అనేది ఎలా ఉండాలి అంటే సూర్యుడు సూర్యకాంతి, అలాగా రామయ్య తల్లి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఇలా ఉండాలి. అందుకు ప్రతీకగా దాన్ని స్మరించుకుంటున్నాం. రాముల వారి జీవితంలోంచి ఆయన్ని స్మరించుకునే విధానం సీతారాములు, అలాగే పక్కనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడు, అలాగే విభీషణుడు. ఇదొక పరివారం. ఇలా ఉండాలి పరివారం అంటే అని భారత జాతికి దిశానిర్దేశం చేసి శక్తినిచ్చే రోజు ఈ రోజు శ్రీరామనవమి. కనుక ఈ గ్రీష్మ మాసంలో వస్తుంది కాబట్టి, ఇక్కడ ఇది గ్రీష్మ ఋతువులో వస్తుంది చైత్రమాసంలో కాబట్టి చక్కగా వడపప్పు పానకం అనేది తప్పనిసరిగా ఈరోజు తీసుకోవాలి. చలవ చేస్తుంది ఈ ఎండలకి. కాబట్టి శ్రీరామనవమి అంటే రాముడు ఒక ఆదర్శ మానవుడిగా అంటే అతీత శక్తులు, మాయలు, మంత్రాలు, జిమ్మిక్కులు ఏమీ చూపించకుండా మామూలు మానవుడిగానే కాలి నడకన నడిచి వెళ్ళాడు. తన మేధస్సుతోటి, వినయంతో, సంస్కారంతో, ధర్మంతో గెలిచి ఈనాటికి దేవుడయ్యాడు. రామాలయం లేని ఊరు లేదు. కాబట్టి అలాంటి రాముల వారిని మనం ప్రార్థిద్దాం. మాకు కూడా ఇటువంటి ధర్మాత్మమైనటువంటి ధార్మికమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు తల్లి, ఇలాంటి చక్కటి కుటుంబాన్ని ఇవ్వు తండ్రి అని మనం ఈరోజు ప్రార్థించే రోజు. కనుక శ్రీరామనవమి అనేది రాముడి ఆదర్శ జీవితం మనకి కావాలి అని కోరుకుంటూ చేసేటటువంటి కళ్యాణోత్సవం. తప్పనిసరిగా ఆచరిద్దాం. రామచంద్రుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ.